శిల్ప. పొరుగింటి వాళ్ళ అబ్బాయి మీ ఇంటికొచ్చి మీ అబ్బాయితో ఆడుకుంటూ సొరుగులో ఉన్న 100 రూపాయలు తీస్తుంటే చూసి మీరు అరిచి పంపించారు. అతను వాళ్ళ ఇంట్లో మీరు కొట్టారు అని అబద్ధం చెప్తే ఆవిడ మీపై గొడవకి వస్తారు. పైగా ఆవిడ మీరు ఎంతో ప్రేమగా ఉంటుంటారు. సో దానిని మీరు ఏ విధంగా చేసి చూపిస్తారు? ఏమ్మా, మా అబ్బాయిని పట్టుకొని కొడతావా? ఇప్పటి వరకు మేమే వాడిని కొట్టలేదు. వాడు చేసిన తప్పు తెలిస్తే మీరు కూడా మందలించకుండా ఉండరు. అయినా చిన్నపిల్లలు తప్పు చేస్తూ చూస్తూ ఊరుకుంటావా ఏంటి? మందలించకుండా వాడు ఏం చేశాడో తెలుసా? అక్కడ బ్యాగ్ దగ్గర ఉన్న 100 రూపాయలు తీసి చూసి మందలించి పంపించాను అంతే. అంటే మా అబ్బాయి దొంగ అంటావా? అయినా వాడికేం తక్కువ? వాడికి ఎంత అంటే అంత డబ్బులు ఇస్తాం మేము. అయినా మీ వాడే తీమాడాడంట తెలుసా? వాడిని దొంగ అని నేను అనలేదే. 100 రూపాయలు తీసేయడు, అది నేను చూసి మందలించి పంపించాను అంటున్నా. మీ కొడుకుని మీరే నిందలు వేసుకుంటే ఇంకా నన్నేం చేయమంటారు? దొంగతనం చేయబోవడమే కాకుండా అబద్ధం కూడా చెప్పడం నేర్చుకున్నారు. ఎలా మీ పెంపకం ఎలా ఉందో చూస్తూనే ఉన్నానులేండి. అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు ఈ రోజుల్లో పిల్లల్ని అసలు కొట్టకూడదు తెలుసా? పిల్లల్ని కొట్టకూడదని తెలుసు. అతిగారాభం కూడా పనికిరాదు. అతిగారాభం వల్ల వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా అని అతిగా తిట్టను కూడా లేదు. అలా తిట్టడం వల్ల వాళ్ళు మొండిగా తయారవుతారు. అది తెలుసుకోండి. అంతగా కొట్టాలంటే నీ పిల్లాన్ని కొట్టుకో, తిట్టుకో, క్రమశిక్షణగా పెంచడం నేర్చుకో. మీ అబ్బాయి తప్పు చేస్తే దాన్ని సరైన మార్గంలో పెట్టడమే నా తప్పని నువ్వనుకుంటే ఇంకా నేనేం చేయగలను? మా హస్బెండ్ రాని ఈ విషయం తెలిస్తే తలలు తెగుతాయి. మీ హస్బెండ్ ఏమైనా సినిమాల్లో ఇచ్చేసారా సుమోలు లెగిసినట్టు తలలు ఎగడానికి? కానీ రాని చూద్దాం. అవును, అతను అలాంటి వాడే తెలుసా నీకు? అదే చెప్తున్నా, రాని చూద్దాం. అదే వస్తే తెలుస్తుంది ఏమైద్దో. మీ కామెంట్స్ ప్లీజ్. చంద్రవతి గారు. ఓకే, చందన శిల్ప గారు, యాక్చువల్లీ ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఇది జనరల్గా మనకి ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే ఇంటి పక్కన ఉండటం వల్ల చిన్న చిన్న విషయాల్లోనే చాలా దూరం వెళ్ళిపోతుంది. అదేలాగా తలలు తెగేది వరకు వెళ్ళిపోయింది మీది. చందన గారు, మరి ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇరుగు పొరుగు ఈ రౌండ్ లో వస్తున్నటువంటి చివరి ఫైనలిస్ట్ బిందు. ఒక 5 years నుంచి మీరు ఒకళ్ళ ఇంట్లో రెంట్కుంటూ ఉంటారు. సో ఆ 5 years నుంచి కూడా ఓనర్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా హెరాస్ చేస్తూనే ఉంటారు. సంహవ్ అనీజినెస్ ఉంటుంది అక్కడ. సో మీరేంటంటే ఇంకా ఈ బాధ భరించలేక మీరు ఓన్ హౌస్ కట్టుకుంటారు. సో మీరు ఆ ఇంటికి వెళ్ళిపోతారనమాట, ఖాళీ చేస్తూ వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటారు. సో వెళ్ళిపోతూ మీరు రివెంజ్ ఎలా తీర్చుకుంటారు ఆ ఓనర్ మీద అనేది సో మీరు ఎలా చేసి చూపిస్తారో చూస్తాం. ఇంకా ఏంటంటున్నారు? ఏంటంటే మీకు రెంట్ ఇచ్చేసాను కదా. అవునవును, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సొంతలు కొనుక్కొని వెళ్ళిపోతారు. మా ఇల్లు చాలా లక్కీ హౌస్. లక్కీ హౌస్ ఏమో గానీ మీ ఇంటికి వచ్చినప్పటి నుండి మీ ఇల్లు శుభ్రం చేయడంతోనే సరిపోయింది. అయినా ఒక మాట చెప్పాలంటే మీ ఇంటికి వచ్చిన వేళ విశేషమో ఏమో గానీ మేము కూడా సొంత ఇల్లు మీకంటే మంచి ఇల్లు నిర్మించుకున్నాం అంటే. అవునవును, వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చావు, ఇప్పుడు చూడు ఒంటి నిండా బంగారంతో వచ్చావు. అవునవును, నా బంగారాన్ని చూస్తే మీకు ఈర్ష్యగా అనిపిస్తుందేమో. నాకేంటమ్మా, నాకెందుకు ఈర్ష? ఏమో మరి అలా మాట్లాడుతున్నారు కదా మీరు. ఇంతకీ ఇల్లు శుభ్రంగా పెట్టావా లేదా? ఎందుకు శుభ్రంగా పెట్టినా ఆంటీ? మేకులు ఎక్కువ కొడతాగా, నీకు ఉన్న అలవాటేగా. నేను ఎప్పుడైనా అసలు గోడలకు మేకులు కొట్టనిచ్చారా? ఎప్పుడు చూడు చిన్న సౌండ్ అయితే చాలు వచ్చేసి ఏమైంది ఏమైంది ఏమైంది. టీవీ మాత్రం సౌండ్ పెట్టినా చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. నేను పొగరుగా మాట్లాడుతున్నాను? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నేను 5 సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉన్నాను. ఏ రోజైనా పొగరుగా మాట్లాడానా? ఏ రోజైనా 5 ఏళ్ల నుంచి ఉంటున్నావు, ఎప్పుడైనా కరెక్ట్ గా అద్దె కట్టావా? ఎందుకు కట్టలేదు అంటే ప్రతి నెల వచ్చేసరికి నేను ఇచ్చేస్తూనే ఉన్నాను. ఎలాగైతేనే సొంత ఇల్లు కొనుక్కున్నాగా. చీటికి మాటికి మీరే నన్ను వేధించారు, తిట్టారు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, నా తల్లి లాంటిదనే గౌరవంతో నేను మర్యాదగా ఇన్ని రోజులు చూసాను. కానీ నేను కాకుండా వేరే వాళ్ళైతే ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండకపోదురా ఆంటీ. అమ్మో, నువ్వు కాకపోతే ఇంకో 10 మంది వస్తారు. నాకేంటి, 10 ఇళ్ళు ఉండదాన్ని, హౌస్ ఉండదు, నాకేంటి? నేను కూడా ఇప్పుడు అవుతానన్నాను కదా అంటే నాకు కూడా సొంత ఇల్లు ఉంది కదా, అలా మాట్లాడతారేంటి? నువ్వు అలా వచ్చావా? ఇంతకీ నీ ఇంటి గృహప్రవేశం నన్ను పిలుస్తావా పిలవా? ఎందుకు పిల్లనా ఆంటీ? మిమ్మల్ని పిలవతే ఎవరు పిలుస్తాను? నన్ను ఫస్ట్ వచ్చినప్పటి నుండి మీ ఇంట్లో నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఒక తల్లిలా భావించుకున్నాను నేను. అందుకోసం మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామనే వచ్చాను ఆంటీ. మీరే కోపంగా మాట్లాడుతున్నారు. మీ ఇంటికి వస్తే కూర్చోటానికి అవి ఇవి వస్తువులు అన్ని ఉన్నాయా? అదే ఆంటీ, మా ఇంటి గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు ఏంటో అసలు ఏవి నాకు తెలియదు ఆంటీ. కొంచెం సాంప్రదాయం గురించి మీకు తెలుసు కాబట్టి ఏమైనా నాకు హెల్ప్ చేస్తారేమో అడుగుదాం వచ్చాను ఆంటీ. అన్ని కొనిస్తాను, నాకు తెలిసిన షాపులన్నీ చాలా ఉన్నాయి. అవునండి, ఇదిగో మీ ఆయనతో చెప్పి మీ ఆయన తెలియకుండా డబ్బులు కొద్దిగా ఎక్కువ పట్టరా, నీకేం కావాలన్నా కొనిస్తాను. ఆంటీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు, మేమే ఖర్చులో పడి ఉన్నాం. మీకు తెలిసిన షాప్స్ ఉన్నాయని మిమ్మల్ని అడిగి నేను తక్కువ రేంజ్ లో తీసుకుందాం అనేసి వస్తే మీరు అలా అడుగుతున్నారేంటంటీ?
మరి నువ్వు వస్తే నీకు కొనిస్తే నాకేంటి లాభం? నాకేదో ఒకటి గిట్టాలి కదా. నేను తల్లి చీర పెడతానని చెప్పాను కదా ఆంటీ, మీరు అలా అడిగితే ఎలా చెప్పు? నీ కూతురునైతే అలా అడుగుతావా? ఏదైనా ప్రతిఫలం ఆశిస్తారా చెప్పండి? తప్పకుండా నా నేను కూతురు ఏమన్నా అయినా మనసులో అడుగుతాను. పెట్టుకోకుండా తప్పకుండా మా గృహ ప్రవేశానికి రండి ఆంటీ. అందుకే ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మీ ఆశీర్వాదం, మీరు ఎన్ని తిట్టినా మీరు ఎంత వేధించినా నేను ఒక తల్లిలా భావించుకున్నాను. మీ తిట్లే ఆశీర్వాదాలుగా చేసుకున్నాను. ఈ రోజు ఇల్లు నిర్మించుకున్నాను. ఎలాంటి కోపం పెట్టుకోకుండా సరే, మా సరే. గృహ ప్రవేశానికి రండి. మీ ఆశీర్వాదాలు నాకు అలాగే 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 జరిగినవన్నీ మర్చిపో. ఇలాగే నాలాగే 10 ఇళ్ళు కొనుక్కొని 10 ఇంటికి హౌస్ ఓనర్ పో. ఓకే, థ్యాంక్ యూ అండి.